తెలంగాణలో డీసీసీబీల పదవీ కాలం ముగియబోతోంది. అయితే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల టెన్షన్లో అంతా ఉన్నారు. ఈ టైంలో ఈ ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా, లేదంటే స్పెషల్ ఆఫీసర్లతోనే నడిపిస్తారా? తెలంగాణలో డీసీసీబీల పదవీ కాలం ఆగస్టు 14తో ముగుస్తుంది. ఈపాటికే ఓసారి కాల పరిమితి పెంచిన ప్రభుత్వం మళ్లీ 6 నెలలు పెంచి ఆలోచనలో ఉందా? ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ అయ్యిందో లేదో క్లారిటీ రాలేదు. ఇప్పటికీ ప్రభుత్వ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుండటంతో వీటిని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అంత ధైర్యం చేసే పరిస్థితిలో నాయకులు లేరని చర్చ జరుగుతోంది. ఎన్నికలంటే డబ్బుతో కూడుకున్నవి. ఎమ్మెల్యేలకు స్థానిక సంస్థల ఎన్నికలే ఒక భారం అనుకుంటుంటే వీటిని కూడా మోయాల్సి వస్తుందనే ఫీలింగ్లో ఉన్నారు కొందరు. అందుకే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికలు నిర్వహించడం కంటే డైరెక్ట్ నియామకం చేస్తే ఎలా ఉంటుంది? మార్కెట్ కమిటీ, దేవాలయ కమిటీల మాదిరిగా వీటిని కూడా భర్తీ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ పెద్దల దగ్గర ఇలాంటి ప్రతిపాదన పెట్టినట్టుగా సమాచారం. ఎన్నికలు నిర్వహించడం కంటే నామినేట్ చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంపై ఒకరిద్దరు మంత్రులు కూడా దీనిపై చర్చ చేశారట. అయితే ఇది ఆంధ్రప్రదేశ్లో అమలులో ఉంది. తెలంగాణలో కూడా దాన్ని అమలు చేస్తే బాగుంటుందేమో అనే చర్చ మొదలయ్యింది. ప్రస్తుతం తెలంగాణలో అమలు చేయాలంటే కేబినెట్ విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత అసెంబ్లీ చట్ట సవరణ జరగాలి. ఒకవేళ మళ్లీ ప్రస్తుతం ఉన్న పాలక మండళ్ల గడువు పొడిగించడం కంటే ఏదో ఒకటి చేయాలని ప్రభుత్వం భావిస్తే ఆర్డినెన్స్ తేవడమా అనే చర్చ కూడా నడుస్తోంది. తర్వాత సభలో ప్రవేశపెడితే సరిపోతుంది. ఏపీలో మాదిరిగా నామినేట్ భర్తీలా చేయాలి అనే చర్చ జరుగుతోంది తెలంగాణలో. అయితే దీనికి ఇంకా తుది రూపం రాలేదు. ఎన్నికలు జరిగితే డీసీసీబీ పాలకవర్గం నియామకం జరగాలి. అంటే ముందుగా సొసైటీ చైర్మన్లకు ఎన్నిక, ఆ తర్వాత సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్ల ఎన్నికలు ఉంటాయి. నామినేట్ చేయాలనే ఆలోచనకి తుది రూపం వస్తే కూడా సొసైటీ చైర్మన్లను నామినేటెడ్ పద్ధతిలో, ఆ తర్వాత డైరెక్టర్ పదవులను అదే తరహాలో ఎన్నుకొని డీసీసీబీ పాలకవర్గాన్ని కూడా నామినేటెడ్ పద్ధతిలో సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏపీలో గత వైసీపీ, టీడీపీ ప్రభుత్వంలో జరిగిన పాలసీ ఏంటి, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, పాలక మండలి రూపమేంటి అనే అంశాలపై తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేయాల్సి ఉంది. వీటన్నిటిపై క్లారిటీ వస్తేనే డీసీసీబీ ఎన్నికలు ఉంటాయా, లేదంటే ప్రభుత్వమే నామినేట్ చేస్తుందా అనేదానికి స్పష్టత వస్తుంది. కానీ ఇప్పుడున్న పాలక మండలి గడువు దగ్గర పడుతుండటంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి.